క్రాంతి అనే పేరు వినే ఉంటారు. క్రాంతి అంటే గబుక్కుని రీకలెక్ట్ అవ్వట్లేదా? ముద్రగడ క్రాంతి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి. త్వరలో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కాబోతున్న ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి క్రాంతి 15 రోజులుగా సంచలనం సృష్టిస్తుంది. జనసేనకు ఓపెన్గా సపోర్ట్ చేయటమే కాకుండా వాళ్ళ నాన్నగారు కూడా కరెక్ట్ పద్ధతుల్లో వెళ్ళటం లేదన్న ఆవేదన వ్యక్తం చేశాము. మరొకసారి క్రాంతిని మనం కలుసుకున్నాం. అమ్మ, ఇప్పుడు 15 రోజులుగా లేదా 20 రోజులుగా నువ్వు ప్రకటనలతో లేదా నీ వీడియోలతో ఒక గొప్ప అట్మాస్ఫియర్ క్రియేట్ చేశావు. పర్టికులర్గా దాని ప్రభావం పిఠాపురం ఎన్నికల మీద కూడా ఉండి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. జిల్లాలో కూడా ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓ సెక్షన్ ఆఫ్ ది ఓటర్స్ చాలా బాగా స్పందించారు నీ ప్రకటన వల్ల. నీ ఫీడ్బ్యాక్ ఏంటి? నమస్కారం అండి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అందరూ బాగా ఫోన్ చేసి చాలా బాగా వచ్చారు బయటికి అని చాలా ధైర్యం చెప్పారు నాకు. ఫ్యామిలీగా రాకపోయినా బయట ఫ్రెండ్స్ కానీ చుట్టాలు అందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఫోన్ చేసి బాగా చేశానని బాగా మెచ్చుకున్నారు. ఇప్పుడు 25 ఏళ్ళగా దాదాపుగా గృహిణిగా ఉన్నాం. 2 ఆడపిల్లలు పెద్ద చదువులకు వచ్చారు. ఈ టైంలో ఈ సమయంలో రాజకీయంగా స్పందించాలి అనే బేసిక్ ఆలోచన నీకు ఎలా వచ్చింది? ముందు నుంచి ఉందండి కొంచెం చెయ్యాలని, కానీ ఇంకా నాన్నగారు ఉన్న మూలానే ఇంకా నేను అలా ఆలోచించలేదు. ఒకళ్ళు ఉన్నారు కదా అన్నట్టు, కానీ చెయ్యాలి అని ఇంకా బాగా కార్నర్ అయిపోతున్నారు, బాగా కార్నర్ చేసేస్తున్నారు నాన్నగారిని. ఇప్పుడు చెయ్యాలి అని అనుకుంటే సరే, ఆయన వైసీపీ తరఫున చేస్తున్నారు, మంచి వచ్చాడు. వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం ఉంది, కానీ నువ్వు జనసేనను ఎంచుకోవటంలో నీ ఉద్దేశం ఏంటి? ఆయన పవన్ కళ్యాణ్ గారి విధానాలు, ఆయన పాలసీలు అన్నీ ఫస్ట్ నుంచి ఫాలో అవుతా ఉన్నాం. 10 years నుంచి కూడా అన్ని ఫాలో అవుతా ఉన్నాం. సో ఇంకా బాగా చెయ్యాలి అనుకుంటున్నాను. సినిమాల నుంచి వచ్చి ఎంత కష్టపడి ఆయన తలుచుకుంటే అక్కడే ఉండి ఏదైనా అన్నీ సాధించగలరు. కానీ ప్రజల కోసమైనా చెయ్యాలని వచ్చి 10 సంవత్సరాలుగా బాగా కష్టపడుతున్నారు. మనం కూడా మన వైపు నుంచి కూడా ఏదో ఉండాలి అనిపించింది. ఇంకా స్టాండ్ తీసుకుందామని ఇంకా తీసుకుని. మీ అత్తగారు, మామగారు, మీ హస్బెండ్ వాళ్ళ ప్రోత్సాహం ప్రధానంగా అవసరం. ఒక గృహిణి ఎవరైనా బయటికి రావాలి అని అంటే భర్త ఒకరు ఉంటే, మామగారు, అత్తగారు, ఇంట్లో కొలమరతులు లేకపోతే ఆడబిడ్డలు, అట్లా మొత్తం ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఉంటే తప్ప ఆడపిల్ల, పెద్దింటి ఆడపిల్లలు బయటికి రావడం కష్టం. వంగాగీత బయటకు వచ్చిందంటే వంగాగీతకి ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళ ఆయన స్కూటర్ నడుపుతుండేవాడు, వెనకాల కూర్చునేది, తెలుగుదేశం ఆఫీసుకి తిరుగుతుండేది. చిన్న ఇంట్లో అద్దెకు ఉండేది, ఫైర్ స్టేషన్ ఎదురుకుండా. ఇప్పుడు నీలాంటి ఒక పెద్దింటి ఆడపిల్ల బయటకు వచ్చి నాకు కొన్ని నీ అభిప్రాయాలు వ్యక్తం చేయటం అనేది చిన్న విషయం అయితే కాదు. నీకు ఆ సపోర్ట్ ఉందా? బాగా సపోర్ట్ ఎక్కువే అండి. మా వారి దగ్గర నుంచి కానీ, మా పిల్లలు కానీ, మా అత్తగారు, మావయ్య గారు అందరూ చేసింది నీ ఇష్టం, ఏదైనా చెయ్యి, నీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని అందరూ సపోర్ట్ చేసి పంపించారు. వెళ్దాం అనుకున్నాం అండి. నాగబాబు గారు ఫోన్ చేసి సెక్యూరిటీ రీజన్స్ బాగా గొడవలు అయిపోతున్నాయమ్మా, వద్దులే అని చెప్పారు. ఇంకా అందుకని ఆగిపోయాం. నాగబాబు గారు ఫోన్ చేయడం మంచి డెవలప్మెంట్. మీ నాన్నగారు ఓ ప్రకటన చేశారు, పవన్ కళ్యాణ్ కనుక అక్కడ గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి అని పెట్టుకుంటాను అని బస్తిమే సభల్లాగా మాట్లాడారు. అది ఎంతవరకు ఔచిత్యం ఉంది అలాంటి ప్రకటన చేయటంలో అని నువ్వు అనుకుంటున్నావు? అలా చేయకూడదు అన్నది నా పర్సనల్గా నా ఫీలింగ్ అండి. అందరూ కూడా అదే చెప్పారు. అలా ఎందుకు, ఇంకా ఏదైనా చెప్పచ్చు కదా అనేసరికి నాకు బాగా చాలా బాధ అనిపించింది. నువ్వు అట్లా బయటపడి మీ నాన్నగారిని ఇలా చేసి ఉండవలసింది కాదు అని అనటం వల్ల ఆయన ఈగోయిజం, ఆయన అహం బాగా దెబ్బతిన్నట్టుగా కనపడుతుంది.
క్రాంతి వచ్చే జన్మలో కలుద్దాం, ఈ జన్మ బై బై అని అంటూ కూడా ఆయన అన్నట్టుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. హౌ డూ యూ ఫీల్? ఎట్లా అనిపిస్తుంది నీకు? నేను సడన్ గా అలాగా చెప్పేసరికి చాలా బాధపడి ఉంటారండి, నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు నో చెప్పింది లేదు ఆయనకి. అదే ఇంకా దాంతో ఆ కోపం ఇంక అన్నీ కొంచెం వస్తాయి కాబట్టి నేను తీసుకోగలుగుతున్నాను. కొన్ని రోజులకి సెట్ అవుతారనే అనుకుంటున్నాను. మీ ఇద్దరు కలిసి మళ్ళీ కూర్చుని మీ తండ్రి కూతురులాగా మాట్లాడుకుని తప్పకుండా అండి. ఇప్పుడు అంటే కోపం ఉంటది, కొన్ని నాళ్ళకి తగ్గుతుంది కదా, తగ్గుతుంది. పిలుస్తారని అనుకుంటున్నాను, ఖచ్చితంగా పిలుస్తారు. కెల్లపూడి వెళ్ళే ఆలోచనలు ఇప్పట్లో ఏమైనా ఉన్నాయా? లేదండి, కొంచెం కోపంగా ఉన్నారు కాబట్టి అందరూ ఉన్నారండి. తర్వాత అమ్మతో మాట్లాడేవా? లేదండి, మాట్లాడలేదు. మాట్లాడితే ఇప్పుడు కూడా ఇంకా అందరూ కోపంగానే ఉన్నారండి. అయినా కూడా ధైర్య సాహసాలు ప్రదర్శించాం పవన్ కళ్యాణ్ గారి పట్ల, అభిమానాన్ని ప్రదర్శించాం. మీ రాజమండ్రిలో జన సైనికుల స్పందన ఎలా ఉంది మీ ప్రకటన పట్ల? చాలా బాగుందండి, అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కలుస్తాను, అందరూ చాలా మంది ఫోన్లు చేసి ఇంటికి రావాలని చాలా ప్రయత్నించారు, కానీ సరే కొంచెం టైం తీసుకుందాంలే అని నేనే ఆగాను. యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం మీద అనుకోకుండా గుర్తింపు వస్తుంది, ఓవర్ నైట్ సెలబ్రిటీస్గా మారిపోతారు. ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీ అనే నేను అనుకుంటున్నాను. జనసేన వరకు, పాలిటిక్స్ వరకు, ఈస్ట్ గోదావరి వరకు, ఈస్ట్ గోదావరి అంటే కంబైన్డ్ ఈస్ట్ గోదావరి వరకు భవిష్యత్తులో జనసేన కోసం ఏం చేద్దామనే ఉద్దేశం నీకు? ఇంకా భవిష్యత్తు అంతవరకు ఇంకా నేను ఆలోచించలేదండి, కానీ కింద స్థాయి నుంచి వర్క్ చేసుకుంటూ రావాలన్నది నా ప్లాన్. రాజమండ్రి నుంచి ముందు వర్క్ చేసుకుంటూ తర్వాత పార్టీ ఎలా చెప్తే అలాగా చేయాలన్నది, అలా ముందుకెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. నీ గురించి మాట్లాడడానికి రాజమండ్రి రావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.